వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఘోరమైన ఓటమి ఎదురైంది. ఆ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. వైఎస్ఆర్సీపీ ముఖ్యమైన నేతలు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. కూటమిలోని పార్టీలో చేరిపోతున్నారు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కైకలూరు నియోజకవర్గానికి చెందిన నేత జయమంగళ వెంకటరమణ జనసేన పార్టీలో చేరారు. అలాగే మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి కూడా అదే బాటలో నడిచారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇద్దరు వైఎస్ఆర్సీపీ నేతలు డిప్యూటీ సీఎం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇద్దరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు జయమంగళ వెంకటరమణ, గంజి చిరంజీవి. ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. రేపు న్యూ ఇయర్ కావడంతో ఒకరోజు ముందు నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా వారి వారి నియోజకవర్గాల్లో నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు పల్నాడు జిల్లా యలమందలో సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్లు ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. అంతేకాదు వైసీపీ పాలనలో ప్రజలు కనీసం నవ్వలేకపోయారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల కష్టాల్లో భాగం పంచుకోవడానికి తాను వచ్చినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలన్నదే తన తపన అని చెప్పారు. ఇంటి వద్ద ఇవ్వకుండా ఆఫీస్లో ఇస్తే వెంటనే మెమో పంపిస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలో తాను ఏం చేసినా అందరికీ న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. నాకు హైకమాండ్ ఎవరూ లేరు, 5 కోట్ల మంది ప్రజలే నాకు హైకమాండ్ అని చంద్రబాబు చెప్పారు. పేదల జీవితాల్లో వెలుగులు చూడాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఎలమంద గ్రామానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీ ఉత్సాహం, మీ అభిమానం చూస్తే నేను ఎంత ఎక్కువ పనులు చేసినా అవి తక్కువే అవుతాయి, అంత అభిమానం చూపించారు. గ్రామస్తులందరూ ముందుకు వచ్చారు. నేనైతే ఒకప్పుడు మీరు చూసుంటారు, ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పరదాలు కట్టేవాళ్ళు, ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పెద్ద పెద్ద ఆడంబరాలు చేసేవారు. ఈ చుట్టుపక్కల మా తమ్ముడు చెప్తే చెట్లు కొట్టేసేవాళ్ళు. చెట్లు పెట్టాలి, ఎప్పుడన్నా ఒక ప్రజాప్రతినిధి ఆదర్శనేత వస్తే, అట్లా కాకుండా చెట్లు కొట్టేసేవాళ్ళు. హెలికాప్టర్లో పోయినా కూడా చెట్లు నరికేసేవాళ్ళు. ఏం చేస్తాయో నాకు తెలియదు అప్పట్లో. ఇంకో పక్కన ఎక్కడెక్కడి నుంచో మనుషులు తోలుకొచ్చి బలవంతంగా కూర్చొని పెట్టేవాళ్ళు. పారిపోతా ఉంటే కందకాలు దివ్వేవాళ్ళు చుట్టూరు పారిపోకుండా. ఇలాంటి చాలా వింతలు, విచిత్రాలు చాలా చూసాం. ఈరోజు నేను వచ్చింది సాదా సీదాగా ప్రజల ముఖ్యమంత్రిగా, మీ స్నేహితుడుగా, మీ హితోభిలాషిగా ఇక్కడికి వచ్చానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను వచ్చింది మీ స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చాను. మీ కష్టాల్లో, బాధల్లో భాగం పంచుకోవడానికి వచ్చాను. అధికార యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేపించే దిశగా పనులు చేయడానికి వచ్చాను. మీ ముఖాల్లో ఆనందం చూడడానికి వచ్చాను. 5 సంవత్సరాల్లో ఈ ఊర్లో ఎవరు నవ్వు ఉండరు. నవ్వితే కూడా ఆ రోజు ఉండేవాళ్ళు మీ మీద కేసులు పెట్టేవాళ్ళు. నవ్వడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి, బయట పోవడానికి కూడా విధి లేని పరిస్థితి. అక్కడి నుంచి ఈరోజు చూస్తే నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఏ ఇంటిలో కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో నేను ఒక ప్రాణ స్నేహితుడిగా ఉండి వాళ్ళని కాపాడుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను కూడా సమాజంలో అన్నీ నా దగ్గర డేటా అంతా ఉంది, మీకేం అనుమానం అవసరం లేదు. ఇప్పుడు మనకు ఆధార్ వచ్చింది, ఎవరెవరని ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తుంది. పెన్షన్ ఇవ్వాలంటే ఇంటి దగ్గరికి వచ్చి ఫింగర్ ప్రింట్ పెడితేనే డబ్బులు వచ్చే పరిస్థితి వచ్చింది. మీరు ఫింగర్ ప్రింట్ పెట్టంగానే మాకు కంట్రోల్ రూమ్కి ఎవరికి ఆ పెన్షన్ ఇచ్చారు, ఎక్కడ పెన్షన్ ఇచ్చారు కూడా తెలిసిపోతుంది. ఒకవేళ ఇంటి దగ్గర ఇవ్వకుండా ఆఫీసులో ఇస్తే అక్కడి నుంచి మళ్ళీ మెమో పంపిస్తా ఇమ్మీడియట్గా 1 నిమిషంలోనే. అలాంటి టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు. రేపటి నుంచి ఇప్పుడు అవన్నీ అనుసంధానం చేసాం. ఆ ఫోన్లోనే GPS ఉంటుంది. మీ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేశాం. రేపు ఏదైనా విపత్తు వస్తే మీ ఇంటికి మందులు పంపించాలంటే ఎవ్వరు రికమెండేషన్ లేకుండా ప్రజల కష్టాల్లో భాగం పంచుకోవడానికే తాను ఇక్కడికి వచ్చానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పనులు చేయించాలనేదే తన తపన అని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా యలమందలో చంద్రబాబు పర్యటించారు. ముందుగా పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా నందమూరి తారక రామారావుకి సీఎం చంద్రబాబు పూలదండ వేసి నివాళులు అర్పించారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా సీఎం వెళ్లి వారి కష్టాలను తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. పెట్టరా
రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఒకరోజు ముందే సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా వారి నియోజకవర్గాల్లో నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ పల్నాడు జిల్లా యలమందలో సీఎం చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గ్రామస్తులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా తలారి సారమ్మ ఇంటికి వెళ్లి ఆమెకు వితంతు పింఛన్ అందజేశారు. ఆమె పిల్లలకు కూడా భవిష్యత్తులో మంచి చదువు చెప్పించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మరో లబ్ధిదారుడు ఏడుకొండల ఇంటికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం స్వయంగా సీఎం టీ పెట్టి అందరికీ అందజేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నువ్వు కూడా పెట్టగలుగుతున్నావా? నువ్వు కూడా పెడతావా? వెయిట్ చేసావా? ఆన్ చేసావా? ఏమండి బాగానే అది మీ రమేష్ గారు ఉన్నారు చూడు. ఏం కావాలి అడగండి. నీకేం కావాలని అడుగుతున్నా. ఇల్లు కట్టిద్దాం. పశువులు షెడ్ అని అడగండి. అదే ఖాళీ దెబ్బ మొత్తం ఏమంటామా? కొద్దిగా ఆపానా? అంతా సింప్లిఫై అయిపోయింది. అంతా పౌడరు ఈజీ అయిపోయింది. అరే బాగా అరే చంద్రబాబు ఇంకొక గ్లాస్ తీసుకోమ్మా. ఇంకొక పౌడర్ ఇంకోటి మీ వాళ్ళకు కూడా, మగవాళ్ళకు బ్రూనినా ఇంకొకటి. అదే కదా ఎందుకంటే దెబ్బ తగిలింది కదా కొద్దిగా షెడ్ అని అడగండి ఇస్తారు. నాతో పడున్నాడు దెబ్బ కనపడుతుంది నీకు? పర్లేదా? అది వచ్చాం ఈ గ్లాసుల్లో వేయడమేనా? ఇటండి ఇటండి కాసేపు తాత ఇటు వస్తాడు రా. తాత ఇటు వస్తాడు రే. ఇది కూడా బాగుందమ్మా. ఆగమవుతుంది రా. కింద కదా ఇల్లాను అబ్బాయికి ఏదన్నా లోన్ అదే కాదు దెబ్బలే అప్పుడే 2019 చెప్పు. డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు. అదే మరి అప్పుడే దెబ్బ తగిలింది. పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా? ఇంకా లేదు కదా? వాళ్ళేనా కాఫీ నేర్పించలా? లైట్గా పెట్టి కొద్దిగా లైట్గా అయిపోయింది. తాగమ్మా రా. మీ నాన్న ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలోని సచివాలయంలో నదుల అనుసంధానంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సీఎం అధికారులతో మాట్లాడుతూ నదుల అనుసంధానం చేస్తేనే రాష్ట్రానికి ఉపయోగంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఇప్పటికే కృష్ణా, గోదావరితో పాటు ఇతర రాష్ట్రాలపై తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాలు వేరువేరు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మించుకున్నారని, మనం కేవలం ఈ ప్రాజెక్టు ద్వారా చిట్ట చివరకు వచ్చిన వరద జలాలను ఇతర నదులకు తరలిస్తామని, దీంతో ఏ రాష్ట్రంతో నీటి సమస్య ఉండదని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ఇక్కడ మీకు ఒక ఫ్లో చార్ట్ చూపించాం. ఇది పోలవరం డ్యామ్.
ఇక్కడి నుంచి నేరుగా పోలవరం నుంచి కృష్ణా రివర్ కి తీసుకురావడం. ఇక్కడ కృష్ణా రివర్ లో ఇది నేను ముందు చూపించినటువంటి తాటిపూడి కాలువ. ఆ కాలువ నుంచి ఒకవేళ అవసరమైతే అండర్ గ్రౌండ్ ఎస్కేప్ ఇది పెట్టి టనల్ పెట్టి తీసుకపోతే అది ఒక మార్గం, లేకుంటే రివర్ లో వేసి మళ్ళా లిఫ్ట్ చేయాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడ బుడమేరు కూడా ఉంది, అవన్నీ కూడా వర్కౌట్ చేసుకుని చేస్తాం. ఇవి లెవెల్స్, ఏ లెవెల్లో నీళ్లు వస్తున్నాయి, అక్కడి నుంచి మళ్ళా లిఫ్ట్ చేయడానికి ఏ లెవెల్ చేయాలా. ఇక్కడ 125 ప్లస్ ఇది, ఇక్కడ వచ్చేది 185, ఇక్కడికి వచ్చే కొద్దిగా మళ్ళీ 22.9 మీటర్స్. ఇక్కడ పెంచుకుంటూ పోతే ఇది మళ్ళీ నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ పక్కనే బొల్లాపల్లి. ఆ కాలువలో వేసిన తర్వాత అక్కడి నుంచి లిఫ్ట్ చేయాలి, లిఫ్ట్ చేస్తే నేరుగా బొల్లాపల్లికి వెళ్తుంది. సో దీనికి ఇక్కడ +45 పెంచుకుంటూ ఇది +26.5, ఇక్కడికి వస్తే +220 మీటర్స్, 45 నుంచి 220 మీటర్స్ వరకు వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చే కొందికి 220 నుంచి మళ్ళీ బొల్లాపల్లి నుంచి కిందికి వెళ్తూ 53 మీటర్లు పెరుగుతుంది. 180కి వస్తాం, మళ్ళా 200కి వెళ్తాం, మళ్ళా కిందికి వస్తాం, మళ్ళా 227కి వెళ్తాం. ఇక్కడికి వచ్చే కొందికి నల్లమలై ఫారెస్ట్, ఇక్కడికి వచ్చిన తర్వాత బనకచర్ల 265, 220, 265, 45 మీటర్స్ ఉంటుంది. అంటే 45 నుంచి 265 తీసుకెళ్తాం. వేరియస్ స్టేజెస్ లో అప్స్ అండ్ డౌన్స్. అప్పుడు 220 మీటర్స్ గానీ మనం తీసుకుపోగలిగితే ఈ నీళ్లు బనకచర్లకు చేరతాయి. వేరియస్ గ్రావిటీ లెవెల్స్ ఉంటాయి, పైకి కిందికి, అవన్నీ మీరు చూశారు. ఈ లెవెల్స్ ఇక్కడ ఇది టనల్ కావాలా, 3 టనల్స్, ఇవన్నీ లిఫ్ట్ కావాలా. 1, 2, 3, 1, 2, 3, 4, 5, 6 లిఫ్ట్లు కావాలి. లిఫ్ట్లు ఉన్నాయి, టనల్స్ ఉన్నాయి, గ్రావిటీ. ఇది వేరియస్ కాంబినేషన్స్ తో ఇది పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. మంగళగిరి పట్టణంలోని కొప్పురావు కాలనీ 19 మరియు 20 వార్డులలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అందరికీ పింఛన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధి ఆత్మకూరు బాపూజీ విద్యాలయంలో త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ధనుర్మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గోదాదేవి అమ్మవారికి అష్టోత్తరం, తీర్థ ప్రసాద గోష్ఠి, మంగళ శాసనాలతో ఎంతో వైభవంగా నిర్వహించారు. ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా విద్యార్థులు విద్యా అభివృద్ధి కొరకు హయగ్రీవ పూజను చిన్నజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించారు. బాపూజీ విద్యాలయం, నలంద విద్యాలయంతో పాటు విజయవాడ, మంగళగిరి ప్రాంతాలకు చెందిన పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు హయగ్రీవ పూజలో పాల్గొన్నారు. జగ్గైపేట, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల నుంచి సుమారు 400 మంది భక్తులు విచ్చేసి గోదా అమ్మవారికి సారిను సమర్పించగా చిన్నజీయర్ స్వామి వారికి మంగళ శాసనం అందించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కూచిపూడి నృత్యాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య జరిగిన ఆస్తి వివాదం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంచలనం సృష్టించాయి. ఈ విషయాలు సద్దుమణుగుతున్న క్రమంలో మంచు ఫ్యామిలీ మరో వివాదంలో ఇరుక్కుంది. మంచు విష్ణు సిబ్బంది అడవి పందులను వేటాడటం ఇప్పుడు వైరల్ గా మారింది. హైదరాబాద్ జల్పల్లిలోని అటవీ ప్రాంతంలో మంచు విష్ణు మేనేజర్ కిరణ్ చిట్టా అడవి పందులను వేటాడాడు. వేటాడిన అడవి పందిని ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ బంధించి తీసుకొచ్చాడు. అడవి పందిని వేటాడి తీసుకెళ్లినట్టు మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ ప్రసాద్ పై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయని మంచు మనోజ్ తెలిపారు. వారిద్దరి చర్యలను తప్పుపడుతూ పలుమార్లు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసినట్టు చెప్పారు. అయినప్పటికీ వారిద్దరూ పట్టించుకోకుండా ఇలాగే చేశారని అన్నారు. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక చికాగో యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు గాను ఆయనకు ఈ డాక్టరేట్ ప్రకటించినట్లు యూనివర్సిటీ ప్రకటనలో పేర్కొంది. చంద్రబాబు నాయుడుకు దార్శనికత, అసాధారణమైన ప్రతిభా సామర్థ్యాలు, సంస్కరణ దృక్పథం ఉన్నాయని ఈ సందర్భంగా యూనివర్సిటీ కొనియాడింది. 1867లో ఏర్పాటైన చికాగో యూనివర్సిటీ ఒక విదేశీ నేతకు డాక్టరేట్ ప్రకటించడం ఇదే మొదటిసారి. కాగా చికాగో వర్సిటీ డాక్టరేట్ ప్రకటించడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. గతంలో ఎన్నో యూనివర్సిటీలు తనకు గౌరవ డాక్టరేట్ ఇస్తామని ముందుకొచ్చాయని, అయితే వాటన్నింటినీ తాను సున్నితంగా తిరస్కరించానని ఆయన చెప్పారు. చికాగో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను తాను అంగీకరించడానికి ఆ వర్సిటీకి ఉన్న చరిత్రను చూసి సంబంధాలు మెరుగుపడతాయని భావించి అందుకు ఒప్పుకున్నానని చెప్పారు. చికాగో యూనివర్సిటీ అక్కడి ప్రభుత్వంతో నడపబడుతోన్న ప్రతిష్టాత్మక సంస్థ అని వ్యాఖ్యానించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన PSLV C-60 ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి తీసుకెళ్లిన వాహన నౌక టార్గెట్ చేజర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. సరిగ్గా సోమవారం రాత్రి 10 గంటల 15 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ పేరిట జంట ఉపగ్రహాలను భూకక్షలో అనుసంధానం చేయనున్నారు. అంతరిక్షంలోనే వ్యోమ నౌకలను డాకింగ్ అండ్ డాకింగ్ చేయగల సాంకేతిక అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టింది. PSLV ద్వారా ప్రయోగించిన 2 చిన్న వ్యోమ నౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింగ్ చేయించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. 0 +5 seconds. Shift off normal. That's a marvelous liftoff of PSLV C-60 SpaceX mission on the go. +15 Sleek seconds. PSLV Corellon vehicle Good tracking. saluted against the night sky, a beautiful sight to behold.
यहाँ अभी आपने देखा सफलतापूर्ण उत्थापन PSLV C60 रॉकेट का, रात को रोशन करता हुआ PSLV C60 अपने उद्दिष्ट कक्षा की ओर सभी तंत्र सामान्य निष्पादन करते हुए रेंज ऑपरेशन डायरेक्टर ने इसकी पुष्टि की है। प्रथम चरण का निष्पादन पूरी तरह सामान्य है। प्रथम चरण का कुल कार्यकाल लगभग 111 सेकंड का होगा। +1 minute. S139 motor currently thrusting, developing 4,800 kilonewtons thrust. Ton solid propellants take 111 seconds to deplete. Performance normal. आसमान पूरी तरह साफ, इसलिए दूर तक हम देख सकते हैं। इस बार प्रथम चरण का प्रतिकन भी पूरी तरह साफ दिखाई देगा हमें। ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఈరోజు ఉదయం నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కొలికపూడి శ్రీనివాసరావు మరియు సతీమణి మాధవి పాల్గొన్నారు. పెన్షన్ అందుకునే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆనందోత్సాహాలతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అందరినీ ఇక్కడ పిలిచారా? ఎంత పెన్షన్ ఎంత? 4,000. 3,000 నుంచి 4,000 పెన్షన్ ఎవరు? ఒక వెహికల్ రావాలి. ప్రతి గ్రామం ఏం పని చేసేవాడివి? పిల్లలు ఎక్కడున్నారు? ఇంట్లో పాపగా ఉండే తెలిపి ఎక్కడ ఇల్లు మొదలు పెట్టింది? గోదావరి కృష్ణా నదుల అనుసంధానం గేమ్ చేంజర్ అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ ముఖ చిత్రం మార్చే ప్రయత్నం చేశారు. కూటమి సంకల్పంతో అమరావతి, పోలవరం నదుల అనుసంధానం తప్పక నెరవేరుతాయన్నారు. వలసలు ఆగిపోతాయని, ఉపాధి పెరుగుతుందని, ఇప్పటికే రాయలసీమలో ఉద్యాన సాగు వేగవంతంగా జరుగుతుందన్నారు. ప్రపంచ ఎగుమతులకు సీమలో రోడ్డు, విమానం, రైలు అనుసంధానం ఉందని, నీటి సౌకర్యం లభిస్తే సీమ బ్రతుకులు మారతాయని రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనుసంధానం చేయాలి నదులన్నీ కూడా, తద్వారా రాయలసీమలో ఉన్నటువంటి కరువుని పారదోలాలి అనేటువంటి సంకల్పంతో ఆలోచన ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ కూటమి స్వాగతిస్తుంది. ఇప్పటి వరకు మేము అనేక సంవత్సరాలుగా ఇదే విశ్వవిద్యాలయంలో కరువు మీద అనేక రకాలైనటువంటి సెమినార్లు, అనేక రకాలైనటువంటి పోరాటాలు చేశాం. ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాం. ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేశాం. కానీ కరువు రక్కసి నుంచి మేము బయటపడలేకపోయాం, వలసలు ఆపలేకపోయాం. కానీ ఈరోజు కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత ఒక సంకల్పంతో నదులన్నీ కూడా అనుసంధానం చేయడం ద్వారానే రాబోయే కాలంలో రాయలసీమలో ప్రతి ఎకరాకు మంచినీరు ఇవ్వడం ద్వారా, లేకపోతే తాగునీరు ఇవ్వడం ద్వారానే భవిష్యత్ అంతా కూడా ఉంటుందని, అలాగే వలసలన్నీ ఆగిపోతాయని, ఉపాధి కలుగుతుందని చెప్పి గొప్ప భగీరథ ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. ఒకటి వాస్తవం, ఇప్పటి వరకు చాలా మంది పాలకులు ప్రకరణ శుద్ధిగా పనిచేశారా రాయలసీమ కోసం అంటే అది కొంత అత్యాశ అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ
ముద్దు బిడ్డగా ఆయన ఈ పుట్టినటువంటి ప్రాంతానికి రుణం తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో లిఫ్ట్ చేసి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో గోదావరి జలాలని కృష్ణాలోకి, కృష్ణా జలాలన్నీ కూడా రాయలసీమలో ఉన్నటువంటి చివరి ఆయకట్టు వరకు ఇవ్వాలనేటువంటి సంకల్పం 100% మేము అదొక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా భావిస్తున్నాం. బనకచర్ల అనేది నిజంగా గేట్వేనే రాయలసీమ ప్రాంతానికి బనకచర్ల ద్వారా నీళ్లు పంపు చేసినట్లయితే అన్ని ప్రాంతాలు దక్షిణాది ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ దక్షిణ ముఖంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయి. రాయలసీమలో ఇప్పటికే హార్టికల్చర్ హబ్ గా మారేటువంటి పరిస్థితులు వచ్చాయి. రాబోయే రోజుల్లో నీళ్లు పుష్కలంగా అందినట్లయితే అసలు మేమే ప్రపంచానికి అన్ని రకాలైనటువంటి పంటలు గాని ఆహార పదార్థాలని ఉత్పత్తి చేస్తాం. ఎందుకంటే కనెక్టివిటీ కూడా ఆ విధంగా ఉంది కాబట్టి ఎయిర్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ అంతా కూడా రాయలసీమకు చాలా బాగా ఉంది. ఈ సమయంలో నెల్లూరుకు సంబంధించినటువంటి సోమశిలాకి బోలాపల్లిలోంచి నీళ్లు ఇవ్వాలని సంకల్పించడం ద్వారా కూడా సోమశిల ప్రాజెక్టు టెయిల్ పాండ్ నుంచి అంతా కూడా ఒకవైపు కడప జిల్లాకి, అదే సమయంలో బనకచర్ల ద్వారా హంద్రీనీవా, గాలేరు నగర్ ద్వారా ఇచ్చేటువంటి ప్రయత్నం కారణంగా 6 జిల్లాలు మొత్తం సస్యశ్యామలం అయ్యేటువంటి పరిస్థితి. దీన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. ప్రజలందరూ కూడా దీని మీద ఒక చిత్తశుద్దితో ఆలోచన చేయాలా. మరొక వైపు అమరావతి, ఒకవైపు పోలవరము, ఇంకొకవైపు గోదావరి, కృష్ణ అనుసంధానం చేయడం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు ఊహించుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారిపోతుంది. ఇది ఒక గేమ్ చేంజర్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మంగళగిరి చిన్న కాకానిలోని యార్లగడ్డ వెంకన్న చౌదరి ఆంకాలజీ వింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆవరణలో నూతనంగా నిర్మించబోతున్న 100 పడకల ఆసుపత్రి స్థలం ప్లాన్ను పరిశీలించి అధికారులకు తగు సూచనలను ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు ఇచ్చారు. ఇది బాలేదు సార్, అది కొంచెం ఏదైనా ఆలోచించొచ్చేమో కదా. చేసుకుందామండి స్టార్టింగ్ నార్త్ ఈస్ట్ లేకపోతే ఎంట్రన్స్ ఆ రోడ్డు ఉంది సార్. ఆ రోడ్డు ఉంది కదా, అటు వెళ్ళాం సార్. ముందు సైట్ చూసేసి బయటకు వెళ్తాం. ఎంట్రన్స్ ఇప్పుడు రాష్ట్రంలో సాంకేతిక రంగం వనరుల అభివృద్ధికి సహకరించాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ చైర్మన్ సత్య నాదెళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని సత్య నాదెళ్ల ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారితో కలిసి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధి, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రణాళికలను సత్య నాదెళ్లకు ముఖ్యమంత్రి వివరించారు.
మచిలీపట్నంలోని 31వ వార్డు శారదానగర్లో పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందించారు. గత ప్రభుత్వం 1000 పెన్షన్ ఇవ్వడానికి 5 ఏళ్లు సమయం తీసుకుందని, కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట మేరకు 4000 పెన్షన్ ఇచ్చారని తెలిపారు. పెన్షన్ పెంచి ఇవ్వడమే కాకుండా ఇచ్చిన హామీ అమలు చేస్తూ జూలై నెలలో 7000 ఇచ్చారని తెలిపారు. దాదాపు 64 లక్షల పెన్షన్లు అందించడం జరుగుతోంది. అలాగే గతంలో ఈ పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టింది అన్న నందమూరి కార్యక్రమం 35 రూపాయలతో ప్రారంభమైనటువంటి పెన్షన్లు 75 రూపాయలు అవడం, తర్వాత 200 రూపాయల వరకు చాలా కాలం ఉన్నా ఫస్ట్ టైం దాన్ని 2000 రూపాయలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. 2014-19 సంవత్సరంలో మరి ఆ రోజు 200 పెన్షన్ 2000 రూపాయలు చేయడం, మళ్ళీ 2019 తర్వాత ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు 3000 రూపాయలు చేస్తామని ఆ రోజు చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాయమాటలన్నీ ఆ రోజు ప్రజలు ఓట్లేస్తే నేను పెంచుతానని చెప్పానా, దశల వారీగా పెంచుతానని చెప్పి 5 సంవత్సరాల పాటు 200 చెప్పిన అవి కూడా సక్రమంగా వచ్చేవి కాదు. కానీ ఇవాళ 64 లక్షల మంది పెన్షన్దారులకి 4000 రూపాయలు వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు 4000 రూపాయలు ఇవ్వడం, వికలాంగులకి 6000 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా డయాలసిస్ పేషెంట్స్ ఉంటే 10,000 రూపాయలు ఇవ్వడం, పూర్తిగా బెడ్ రిడన్ అయిపోయి పనులు చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం ఇవాళ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు అమలు చేస్తా ఉంది. బహుశా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనన్ని పెన్షన్ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇస్తున్నారు. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ప్రజలకి ఇవాళ అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నిలబెట్టుకుంటూ ముందుకు వస్తాం. ఏదైతే ఇవాళ ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం, అదేవిధంగా త్వరలోనే బస్సు ప్రయాణం కూడా మరి ఉగాది నుంచి అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న టోటల్ నివేదికలు తెప్పించమని చెప్పడం జరిగింది. ఇవాళ అన్ని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి ఒక్కొక్కటి మనం ముందుకెళ్తున్నాం. పరిశ్రమలు వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, చాలా మంది ఈ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. ఇవాళ మనల్ని డిస్టర్బ్ చేయడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాయమాటలు. ఎందుకంటే మన కరెక్ట్ రేట్లు ఎందువల్ల పెరిగినాయి? లాస్ట్ గవర్నమెంట్ లో అతని అర్హత ఉంటే ఖచ్చితంగా మనకి ఇప్పుడు కొత్తగా మనకి టోటల్ బందర్ మండలంలో కానీ బందర్ టౌన్ లో కానీ 30,000 పెన్షన్లు ఉన్నాయి. ఎవరైతే భర్త చనిపోతే ఆల్రెడీ భర్తకి పెన్షన్ వస్తున్న పరిస్థితి ఉంటే ఇమీడియట్ గా వాళ్ళకి పునరుద్ధరణ చేయడం జరిగింది, ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మన నియోజకవర్గంలో 24 పెన్షన్లు వచ్చినాయి. దాంట్లో టౌన్కి ఒక 12, రూరల్కి ఒక 12. ఎవరైతే భర్త చనిపోయి భర్తకి పెన్షన్ వచ్చి ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంటిన్యూ చేయడం జరిగింది. అది కూడా ఈరోజు నుంచి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా ఇప్పుడు కొన్ని అనర్హులు కూడా కొంతమంది పెన్షన్లు తీసుకుంటున్నారు. దాని మీద కూడా మరి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం. దానికి తగిన విధంగా అందిస్తామని కూడా తెలియజేస్తాం. వార్తలు సమాప్తం. నమస్కారం.